అలాగే ఈ సభకి పోలీస్ వ్యవస్థ మీకు తెలుసు, మనం ఎంత నలిగిపోయామో. గత 5 ఏళ్లలో మనం ఎంత నలిగిపోయామో మీకు తెలుసు. ఎన్ని ఇబ్బందులు పాలు చేశారో తెలుసు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజుకి వరకు నాకు పోలీస్ శాఖ అంటే చాలా గౌరవం. ఎందుకంటే పోలీస్ శాఖకి స్వయం నిర్ణయాలు చేసే హక్కు ఉండదు, డ్యూటీ ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు పోలీస్ కూడా బ్రిటిష్ అధీనంలో పనిచేశారు తప్ప వాళ్ళకి ఇవ్వబడ్డ డ్యూటీ చేశారు. భగత్ సింగ్ని కొట్టమంటే కొట్టారు, జైల్లో పెట్టమంటే పెట్టారు, గాంధీ గారిని లాక్కెళ్ళిపోమంటే లాక్కెళ్ళిపోయారు. వాళ్ళు చేయకపోతే అది డ్యూటీకి విరుద్ధం అవుతుంది, చేయక తప్పదు. మరి అదే పోలీస్ ఆ రోజున వచ్చారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మిలిటరీ కూడా అంతే. అందుకనే నాకు పోలీస్ శాఖ మీద ఎప్పుడు వ్యక్తిగతంగా కోపం ఉండదు, ఏదో కొద్దిమంది వ్యక్తులు ఎక్కువ చేస్తే తప్ప. అలాగా ఈ రోజున చాలా గొప్పగా నిలబడ్డ, సహకరించిన పోలీస్ అధిపతి డీజీపీ గారికి, కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గారికి, కలెక్టర్ శ్రీ షణ్మోహన్ గారికి, రెవెన్యూ అధికారులకు, ఇతర పోలీస్ అధికారులకు, మున్సిపల్ అధికారులకు, బందోబస్తు డ్యూటీకి వచ్చి అన్ని జిల్లాల నుంచి వచ్చిన నలిగిపోయి ఎండలో ఉన్న నా కానిస్టేబుల్ సోదరులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. నా ఇష్టం, నా కోరిక ఎప్పుడూ సగటు మనిషిగా ఉండటమే. తన పని తను చేసుకుంటూ ఉండటం, ఎవరి జోలికి వెళ్లకుండా ఉండటం, బతికేయడం, తన కుటుంబం వరకు జీవితాన్ని కుదించడం, సగటు మధ్యతరగతి మనిషిగా బతకాలనేది నా కోరిక చిన్నప్పటి నుంచి. మా నాన్న కోరిక ఏంటంటే, నేను ఇంటర్ చదువుతున్నప్పుడు, అరే నేను డిగ్రీ చదవలేకపోయి, నువ్వు డిగ్రీ చదివి కనీసం నువ్వు ఎస్ఐగా సెలెక్ట్ అయితే నువ్వు కనీసం డిఎస్పీ కంటే కొంచెం పై ర్యాంక్లో నువ్వు రిటైర్ అవుతారు అని చెప్పాడు మా నాన్న. దురదృష్టవశాత్తు నేను డిగ్రీ చేయలేకపోయా. కానీ నేను అంటే నాకు అంతకుమించి కోరికలు లేవు, అది చెప్పడానికి నా ఉద్దేశం. చాలా చిన్న జీవితాలు మాయి. మా అన్నయ్య గారు ఏదో పొరపాటు యాక్టర్ అయిపోయారు తప్ప నాకు రావాలి నేను ఎప్పుడు అనుకోలే. అదే నెల్లూరులో, అదే ఫతేఖాన్పేటలో చిన్న ఇంట్లో ఇంకొక మామిడి మొక్క ఉంటే బాగుంటుంది అనుకున్న కోరిక తప్ప కోట్లు సంపాదించాలి, పేరు రావాలని ఎప్పుడు ఆశించాల. సో నన్ను ఎలా పెంచారు మా ఇంట్లో అంటే మీరు ఆశ్చర్యపోతారు. మొన్న నా ఫ్రెండ్ ఆనంద్ సాయి టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. అతను చెప్తా ఉన్నాను నాకు ఈ మధ్యన, నన్ను ఎలా పెంచారంటే మా ఇంట్లో అతని ఆనంద్ సాయి మాటల్లో, చిన్న తంబి అని తమిళ సినిమా ఉంటుంది, మన తెలుగులో చంటి అని సినిమా తీశారు. చిన్న తంబి కదా ఆనంద్, అవునా? అందులో హీరోయిన్ని ఎలా పెంచుతారు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా, చంటిలో హీరోయిన్ మీనాని ఎలా పెంచారు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా, మా ఇంట్లో నన్ను అలా పెంచారు.